నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో రంగు మారుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ మీద దారుణంగా దూషించినటువంటి రావణ్ అనే యూట్యూబర్ మీద అనేక కేసులు పడటం, ఆ కేసులకు సంబంధించినటువంటి బెయిల్స్ రావటం వంటి హంగామా ఇప్పటి వరకు చూసాం. తాజాగా రావణ్ మీద నాన్ బెయిలబుల్ కేసు పడి ఇప్పటికే ఆయన జైల్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక తాజాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. తన కూతురు సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో. ఆ సందర్భంలో తన కుమార్తె మరణాన్ని రాజకీయంగా వాడుకుని పవన్ కళ్యాణ్ లబ్ధి పొందాడు, తనను మోసం చేశాడు, తనకు చీటింగ్ చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు అనేటటువంటి విమర్శల నేపథ్యంలో అనేటటువంటి ఆరోపణలు సంధిస్తూ పవన్ కళ్యాణ్ మీద సుగాలి ప్రీతి తల్లి పార్వతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ సందర్భంలో సుగాలి ప్రీతి మరణం పైన సుగాలి పార్వతి ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో, ఫిర్యాదు ఏదైతే ఉందో, ఇది రాజకీయ అంశంగా మారబోతుంది. రానున్న ఎన్నికల్లో 29 ఎన్నికల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అంటూ కూడా అదే అంశం మీద తల్లి పార్వతి కూడా ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇది పెద్ద రాజకీయ అంశంగా మారేటటువంటి అవకాశం కనపడుతుంది. సుగాలి ప్రీతికి సంబంధించి దారుణం ఏదైతే ఉందో ఆ దారుణం 2017లో జరిగింది. ఆమె అప్పుడు చనిపోయింది. 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పుడు కూడా ఈమె ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. 19 నుంచి 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అప్పుడు ఈ సందర్భంలో కూడా ఈ సుగాలి ప్రీతి తల్లి ప్రడి ఆ కథ ముగిసింది అన్నట్టుగా అనుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక రావణ్ పైన దేశద్రోహం కేసు పెట్టిన నేపథ్యంలో అదే తరహా కేసు పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ యొక్క వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఆ టైప్ కేసు పెడతారా పెట్టరా అనే విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే అది న్యాయపరమైన అంశాల పరంగా ఏ జరుగుతుందో అదే జరుగుతుంది అనటంలో సందేహం లేదు. అయితే ఇది రాజకీయ అంశంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి మారింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఈ కేసు పెట్టాలి, ఈ కేసు పెట్టడం మూలంగా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలి, తదనంతరంగా వైసీపీ పార్టీకి మేలు జరగాలి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ గా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన వ్యక్తి మీదే దేశద్రోహం కేసు పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చాడు, హామీ నెరవేర్చలేదు, ఆ విధంగా లబ్ధి పొందాడు, రాజకీయంగా మోసం చేశాడు కాబట్టి ఆయన కూడా మోసం చేశాడు కాబట్టి ఆయన మీద కూడా దేశద్రోహం కేసు పెట్టాలంటూ కూడా సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ అంశంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి జనసేన నాయకులు అయితే మాత్రం మరో రకంగా స్పందిస్తున్నారు. సుగాలి ప్రీతి మరణం పైన ఎంతో ఆవేదన చెందినటువంటి పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. పోరాటం చేసిన నేపథ్యంలోనే ఆ కుటుంబానికి సుగాలి ప్రీతికి కూడా ఎంతో నష్టపరిహారం వచ్చింది ప్రభుత్వం తరపు నుంచి. తమ పోరాటం మూలంగానే వారికి న్యాయం జరిగింది, ఎంతో మేలు చేశామంటూ కూడా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తున్నటువంటి వర్షం. ఇక తాజాగా నిన్న మొన్న రావణ విషయంలో జరిగిన నేపథ్యంలో అదే అంశానికి సంబంధించి అదే గన్నవరంలో మళ్లీ పోలీసు కేసుకు పెట్టడం అనే అంశం కనుక గమనించినట్టయితే ఇది రాజకీయ చిత్రంగంలో భాగంగా ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సుగాలి పార్వతమ్మ ఎవరైతే ఉన్నారో ఈమె క్లియర్ గా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఈ ఫిర్యాదు ఇచ్చారు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ సుగాలి ప్రీతి హత్య లేకపోతే ఈ దారుణం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అవన్నీ పోయి ఈ రావణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో గన్నవరం లిమిట్స్ లో ఆయన మీద కేసు నమోదైంది కాబట్టి అదే గన్నవరంలో మళ్లీ కేసు పెట్టాలనేటటువంటి ఒక వైసీపీ యొక్క వ్యూహాత్మకంలో భాగంగా ఆమెతో కేసు పెట్టించారు. ఇది వాస్తవం లేదు అని కూడా జనసేన అభిమానులు కూడా చెప్తున్నటువంటి వర్షన్ కనపడుతుంది. మొత్తాన్ని కనుక గమనించినట్లయితే ఇది రాజకీయ రంగు పులుముకుంది. 2029 ఎన్నికలకు సంబంధించి ఇదొక యాక్షన్ ప్లాన్. దీంట్లో భాగంగానే మరో అంశం చెప్పాలి అనేటటువంటి వ్యూహంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన సాయి కృష్ణ సంబంధించినటువంటి హత్య ఉదంతం కావచ్చు, లేదా సాయి కృష్ణ మిస్సింగ్ కి సంబంధించినటువంటి ఉదంతాన్ని ఇప్పటికే వైసీపీ భుజాన వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరో పక్కన ఈ సుగాలి ప్రీతి అంశం కూడా తెర మీదకు తెచ్చేటటువంటి
అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక తాజాగా రావణ అంశం అయితే ఎట్లాగుంది, ఆ అంశాన్ని కూడా కొంత మేరకు బయటకు తీసుకురావాలి, ఆ విధంగా కూడా కూటమిని బలహీనపరచాలి, కూటమి ఈ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది, ఆ పని చేస్తుంది అనేది వారు చెప్పాలనేది వైసీపీ పార్టీ యొక్క వ్యూహంగా కనపడుతుంది. మొత్తానికి ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికి అనేక రంగులు మారిన తర్వాత అయితే మాత్రం సుగాలి పార్వతమ్మ వైసీపీ గూటికి చేరింది. వైసీపీ వారి యొక్క వ్యూహాత్మకంలో భాగంగానే గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది, ఫిర్యాదు ఇచ్చింది. అయితే అది ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నమస్కారం.